అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో చరిత్రాత్మక తీర్పు సందర్భంగా 5 న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాజకీయపరమైన అంశాల్లో గవర్నర్ సొంత నిర్ణయాలు తీసుకోజాలరని తేల్చి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లో నబమ్ టుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని తీర్పునిచ్చిన జస్టిస్ జేఎస్ ఖెహర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం తీర్పు సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఎన్వి రమణలతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించగా మెజారిటీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ జోక్యం ఎంతమాత్రం చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది. రాజకీయమైన ప్రలోభాల వంటివి చోటు చేసుకుంటున్నప్పుడు గవర్నర్ స్పష్టమైన విధానంతో ఉండాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం సమన్లు జారీ చేయడం, సభను ప్రోరోగ్ చేయడం, రద్దు చేయడం వంటి నిర్ణయాలు ప్రభుత్వం మంత్రిమండలితో సంప్రదింపులు, సలహాల తర్వాతే జరగాలని పేర్కొంది. గవర్నర్, సభాపతి విధుల్లోనూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ధర్మాసనం సభాపతి, ఉపసభాపతిని తొలగించడంలో ఆయన పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. రాజ్యాంగపరంగా గవర్నర్, సభాపతికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయని జస్టిస్ ఘోష్, జస్టిస్ ఎన్వి రమణ చెప్పినట్లు తీర్పులో జస్టిస్ ఖెహర్ పేర్కొన్నారు. కార్యనిర్వాహక అధికారాల పరంగా గవర్నర్ పాత్ర నామమాత్రంగానే ఉంటుందని మొత్తం 331 పేజీల తీర్పులో వివరించింది. రాష్ట్ర శాసన వ్యవస్థ పూర్తిగా గవర్నర్ పరిధిలో నడవబోదన్న ధర్మాసనం ఆయన శాసన వ్యవస్థకు అంబుడ్స్మెన్ గా నడుచుకోజాలరని పేర్కొంది. శాసనసభ సమావేశాల్ని ముందుకు జరపడం వంటి గవర్నర్ చర్యలు రాజ్యాంగం పరిధి దాటి నిర్వహించినట్లు స్పష్టమవుతోందని తేల్చి చెప్పింది. స్పీకర్ ఆదేశాల్ని రద్దు చేసే అధికారం డిప్యూటీ స్పీకర్కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సభాపతి కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది.